Hi friends, welcome to Tense Learn from Venu. You are watching English Paradise YouTube channel. This is your Venu. In this video, you are going to learn simple past tense. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పాను వాట్ ఈస్ ప్రెజెంట్ టెన్స్, వాట్ ఈస్ పాస్ట్ టెన్స్ అండ్ వాట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్. సో కాబట్టి నేను ఈ వీడియోలో past tense లో ఉన్న సింపుల్ పాస్ట్, సో నెక్స్ట్ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్, ఆ నెక్స్ట్ వీడియోలో పాస్ట్ పర్ఫెక్ట్, దెన్ నెక్స్ట్ వీడియోలో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఈ విధంగా నేను చెప్పబోతున్నాను. రైట్ ఫ్రెండ్స్, మనం పోయిన వీడియోలో ఏం నేర్చుకున్నాము అంటే సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, దాంతో ప్రజెంట్ టెన్స్ అయిపోవడం జరిగింది. ఈ వీడియో నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నామంటే పాస్ట్ టెన్స్. అందులో ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. రైట్, మనం టాపిక్ లో కనుక వెళ్తే సో ఫస్ట్ చూద్దాం సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాం. సో సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో మనం ఇంతకుముందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మరి అలాగే సింపుల్ పాస్ట్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో మరి ఇక్కడ ఏం మారింది, సో సింపుల్ పాస్ట్ కి సింపుల్ ప్రెజెంట్ కి ఏం మారింది, వర్బ్ మాత్రమే మారడం జరిగింది, వేరే ఏమీ మారలేదు. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏమో V1 వస్తే సింపుల్ పాస్ట్ లోనేమో V2. V2 అంటే V2 ఈజ్ నథింగ్ బట్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, దాన్నే V2 అని రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, past form of the verb. right? సో మనం సెంటెన్స్ స్ట్రక్చర్ చూసాం. సింపుల్ పాస్ట్ టెన్స్ ది సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, దాని ప్రకారంగా మనం సెంటెన్స్ లో రాయాల్సి ఉంటుంది సింపుల్ పాస్ట్ టెన్స్ రాసినప్పుడు. సో దీని డెఫినేషన్ ఒకసారి చూద్దాం. when a verb shows that an action was completed in the past, it is known as the simple past tense. ఎప్పుడైతే ఒక పని గతంలో జరిగిపోయింది అని అనుకుంటామో అప్పుడు సింపుల్ పాస్ట్ లో చెప్పాల్సి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక పని గతంలో అయిపోయింది అంటే పాస్ట్ లో, సో భూతకాలంలో అయిపోయిన పనులను లేదా గతంలో అయిపోయిన పనులన్నింటినీ ఎందులో చెప్పాల్సి ఉంటుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాల్సి ఉండడం జరుగుతుంది అన్నమాట. రైట్, నెక్స్ట్ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే యూజెస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. దేని యొక్క యూజెస్ తెలుసుకోబోతున్నామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది కదా, దాని యొక్క యూజెస్, రెండు యూజెస్ ఉన్నాయి. ఆ రెండు యూజెస్ ఏమున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ ఫర్ ఎ పాస్ట్ యాక్షన్ విత్ పాస్ట్ టైం అడ్వర్బ్స్. సో మనకి ఫస్ట్ డెఫినేషన్ లో తెలుసుకున్నాం కదా, అయిపోయిన పనులన్నింటినీ పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి అని. సో ఇక్కడ కూడా అదే వస్తుంది. దీంట్లో మనకి ఏం కనిపిస్తాయట, ఈ ఫర్ చూడండి, ఫర్ పాస్ట్ యాక్షన్స్. సో అయిపోయిన పనులను గురించి మాట్లాడినప్పుడు లేదా అలాంటి సందర్భంలో ఏ టెన్స్ యూజ్ చేస్తాం, సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు దానికి ఏముంటాయట, విత్ పాస్ట్ టైం అడ్వర్బ్స్. దానికి పాస్ట్ టైం అంటే గతంకు సంబంధించిన అడ్వర్బ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఏంటి అంటే ఎగో అని ఉందిగా, AGO, ఎగో, ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఇలాంటివి ఉంటాయి కదా. సో మీకు కొన్ని బోర్డు మీద రాశారు. సో ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. సో ఇలాంటి కనుక మనకి కనపడితే ఎగో కానీ, ఎస్టర్డే కానీ, లాస్ట్ కానీ, సో ఇలాంటి వర్డ్స్ కనుక మనకు కనిపిస్తే దాన్ని ఏమని మనం అర్థం చేసుకోవచ్చు అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అని అర్థం చేసుకోవచ్చు. ఎగో కానీ, ఎస్టర్డే కానీ, తర్వాత లాస్ట్ కానీ, LAST లాస్ట్. సో ఇవి కనిపిస్తే ఏది ఎక్కడ కనిపిస్తాయి, ఇవి సెంటెన్స్ ఎండింగ్ లో కనిపిస్తాయి. ఆ సెంటెన్స్ ఏమనుకోవచ్చు మనము, సింపుల్ పాస్ట్ టెన్స్ అని అనుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, మన ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్, హీ వెంట్ టు టెల్ హిమ్. సో ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం ఇది ఉందా లేదా చూద్దాం. హీ అనేది ఇక్కడ సబ్జెక్టు, వెంట్ గో, వెంట్ గాన్. గో అనేది V1, వెంట్ అనేది V2, గాన్ అనేది V3. సో V2 ఉంది. టు హైదరాబాద్, ఇదేంటి
అతను ఎటు వెళ్ళాడు, వెళ్ళడం జరిగింది, అయిపోయింది. అతను హైదరాబాద్కు వెళ్ళడం జరిగిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. సో అతను హైదరాబాదు వెళ్ళి ఉండను అంటే ఆల్రెడీ ఆయన హైదరాబాద్కు వెళ్ళిపోయాడు. సో ఈ టు హైదరాబాద్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం అన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉన్నాయా మనము చూద్దామన్నా. నెక్స్ట్, రాజు ఏట్ ఏ బనానా. రాజు ఏమి తినను, బనానాను తినను, అట్టి పండును తినను. తినను అంటే అయిపోయింది కదా, ఆల్రెడీ తింటున్నాడు లేదా తింటాడు, తినబోతున్నాడు అంటే ఇట్స్ డిఫరెంట్. ఆల్రెడీ తినను అంటే ఆల్రెడీ అయిపోయిన పని. సో గతంలో అయిపోయిన పనులన్నీ సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాల్సి ఉంటుంది. సో రాజు అనే సబ్జెక్ట్ ఏట్, ఈట్, ఏట్, ఈటెన్. సో కాబట్టి ఏట్ అనేది ఏంటి, V2. ఏ బనానా అనేది ఏంటి, ఆబ్జెక్ట్. సో ఈ విధంగా ప్రతి సెంటెన్స్ మనం సెంటెన్స్ స్ట్రక్చర్ కి పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అందుకనే నేను చెప్పాను కదా, ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్, థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ సా హిమ్ ఏ లాంగ్ ఎగో. అతన్ని చాలా కాలం క్రితము చూసా. ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్ లో ఏం కనిపిస్తుంది మనకి, ఎగో, ఎగో అని కనిపిస్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను, ఎగో కానీ, ఎస్టర్డే కానీ, లాస్ట్ కానీ, ఇయర్ కానీ, మంత్ కానీ, డే కానీ ఇలా కనిపిస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ అని మనము గుర్తుపట్టవచ్చు. సో ఐ అనేది ఏంటి, సబ్జెక్ట్. సి సా, సి అనేది V1, సా అనేది V2. హిమ్ ఎ లాంగ్ ఎగో, సో ఇది ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది అన్నమాట. రైట్, ఐ నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్, ఐ రోట్ ఎ లెటర్ టు మై ఫ్రెండ్ యెస్టర్డే. సో ఈ సెంటెన్స్ ఎండింగ్ లో కూడా ఏముంది, యెస్టర్డే అని ఉంది. సో యెస్టర్డే అని కనిపిస్తే మనం ఏమనుకోవచ్చు, సింపుల్ పాస్ట్ టెన్స్ అని అనుకోవచ్చు. దీని అర్థం చూద్దాం. నేను నిన్న మా ఫ్రెండ్కి లెటర్ రాశాను. నిన్న అంటే అయిపోయిన పనే కదా. సో ఆల్రెడీ అయిపోయిన పనులన్నీ సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్తాం కాబట్టి నేను నిన్న మా ఫ్రెండ్కి లెటర్ రాశాను. రాయడం అయిపోయింది, నిన్ననే అయిపోయింది లెటర్ రాయడం. సో కాబట్టి ఇదన్నమాట. ఇవి 4 ఎగ్జాంపుల్స్ మీకు చెప్పడం జరిగింది. సో రైట్, సెకండ్ యూజ్ చూద్దాం. యూజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క రెండో యూజ్ ఏంటంటే ఫర్ ఏ పాస్ట్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్. ఏంటి, మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో కనుక చూస్తే అబిచువల్ యాక్షన్స్ ని ఎందులో చెప్పాలి అని చెప్పాను నేను ఫస్ట్ సెకండ్ వీడియోలో. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్పినప్పుడు అబిచువల్ యాక్షన్స్ అన్నిటినీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలన్నాను. సో ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఏం చెప్పాలి అంటే మరి పాస్ట్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్స్ అంటే గతంలో మనకు కొన్ని అలవాట్లు ఉండి ఆ గతంలో ఉన్న అలవాట్లను ఇప్పుడు మానేసి, సో ఇప్పుడు ఆ అలవాట్లు మనకు లేకుండా ఉంటే అలాంటి అలవాట్లను, గతంలో నేను అలా ఉండేవాడిని, ఆ అలవాటు ఉండేది, గతంలో నాకు ఈ అలవాటు ఉండేది అని చెప్తాం కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఏ టెన్స్ ని వాడతామంటే మనము సింపుల్ పాస్ట్ టెన్స్ ని వాడాల్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమైంది. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రమేష్ విజిటెడ్ టెంపుల్స్ ఫ్రీక్వెంట్లీ. సో రమేష్ అనే ఆయనకి ఏం అలవాటు ఉండేనట, ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా. సో తరచుగా ఆయన టెంపుల్స్కి వెళ్ళడం, గుళ్ళకు వెళ్ళడం ఆయన అలవాటు. సో మనం ఇక్కడ ఏం చెప్పాం, విజిటెడ్. విజిటెడ్ మీన్స్ V2, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది రమేష్, విజిటెడ్ అనేది V2, టెంపుల్స్ ఫ్రీక్వెంట్లీ అనేది ఏంటి, ఆబ్జెక్ట్. సో కాబట్టి ఇది ఆయన ఓల్డ్ హ్యాబిట్ అన్నమాట. ఆల్రెడీ ఆయనకు ఓల్డ్ డేస్ లో అంటే పాతకాలంలో లేదా గతంలో అలవాటు ఉండేది, ఇప్పుడు అలవాటు లేదు. దాని ఎక్స్ప్లెనేషన్ కింద ఉంది చూడండి. ఈజ్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ విజిటింగ్ టెంపుల్స్ నౌ. సో అతనికి ఏ హ్యాబిట్ లేదు, ఇప్పుడు ఏ అలవాటు లేదు టెంపుల్స్ కి వెళ్ళడం. ఇంతకుముందు గతంలో రమేష్ అనే ఆయన ఏం చేసేవాడు అంటే తరచుగా గుళ్ళ అంటే గుడులు ఉంటాయి కదా, దేవుని గుడులు ఉంటాయి కదా, వాటిని సందర్శించేవాడు. ఇప్పుడు ఆ అలవాటు ఉందా రమేష్ అన్నట్టు ఆయనకి లేదు, ఇప్పుడు టెంపుల్స్ ని విజిట్ చేయట్లేదు. సో కాబట్టి ఇది ఏ యాక్షన్ అవుతుంది లేదా ఏ హ్యాబిట్ అవుతుంది అంటే అతనికి ఉన్న పాస్ట్ హ్యాబిట్. అంటే గతంలో ఒక అలవాటు ఉండి ప్రస్తుతంలో ఆ అలవాటు మానేసి ఆ అలవాట్లు లేకుండా ఉండినప్పుడు ఎప్పుడైనా నీ గతం యొక్క అలవాట్లు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్రెండ్ అడగచ్చు, రమేష్ వాళ్ళ ఫ్రెండ్ అడగచ్చు, అరే నువ్వు ఇంతకుముందు
పోయిన సంవత్సరం 2 ఇయర్స్ బ్యాక్ నువ్వు ప్రతి శుక్రవారమో శనివారమో టెంపుల్కి వెళ్ళేవాడివి, మరి ఇప్పుడు ఎందుకు టెంపుల్స్కి వెళ్ళట్లేదురా అని అడిగితే, సో నేను పోయిన 2 ఇయర్స్ బ్యాక్ కానీ గతంలో కానీ నాకు ఏ అలవాటు ఉండే, టెంపుల్స్కి వెళ్ళే అలవాటు ఉండే, కానీ నేను ఇప్పుడు వెళ్ళడం లేదు. గతంలో నాకు టెంపుల్స్కి వెళ్ళే అలవాటు ఉంది అని చెప్పినప్పుడు, సో గతంలో చెప్పిన అలవాట్లన్నింటినీ సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. సో గతంలో ఉండి ప్రస్తుతం కూడా అదే అలవాటు ఉంటే ఎందులో చెప్పాలి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. సో అసలే కన్ఫ్యూజ్ కాకండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏం చెప్తామంటే ప్రస్తుతం ఉన్న అలవాట్లను చెప్పడం జరుగుతుంది. అదే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఏం చెప్తామంటే గతంలో ఒక అలవాటు ఉండి అది మానేసి ఇప్పుడు ఆ అలవాటు లేకపోతే, గతంలో ఉన్న అలవాటు ఇప్పుడు లేకపోతే దాన్ని మనం ఎందులో చెప్పాలి, సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. డోంట్ కన్ఫ్యూజ్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సౌమ్య యూజువల్లీ sang songs in the evening. సో సౌమ్య అనే అమ్మాయి సౌజన్య యూజువల్లీ sang songs in the evening. సో సౌజన్య అనే అమ్మాయికి ఏ అలవాటు ఉంటుందంట, సింగ్, sang, sung. సో సింగ్ అనేది V1, sang అనేది V2, sung అనేది V3. సో ఆమెకి ఈవినింగ్ సాయంత్రం పూట లేదా సాయంత్రంలో ఆమెకి అలవాటు ఉండే, ఏ అలవాటు ఉండే, పాటలు పాడేదట. ఎవరు, సౌజన్య అనే అమ్మాయి. సో ఆమెకి ఇప్పుడు ఉందా అలవాటు, మరి లేదు. షీ ఈజ్ నాట్ సింగింగ్ నౌ. ఇప్పుడు అలవాటు ఉందా, సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం ఆ సౌజన్య అనే అమ్మాయి పాడేది. ఎప్పుడు గతంలో పాడేది, ఇప్పుడు పాడుతుందా, పాడట్లేదు. అంటే గతంలో ఉన్న అలవాట్లను అది డిస్కంటిన్యూ చేస్తే, అది మానేస్తే, ఇప్పుడు ఆ గతంలో ఉన్న అలవాట్ల గురించి చెప్పినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్మయ్య ఆల్వేస్ టాక్డ్ అబౌట్ హిస్ ఇంటెలిజెన్స్. సో సమ్మయ్య అనే వ్యక్తికి ఓల్డ్ డేస్లో లేదా గతంలో ఆయన ఇంటెలిజెన్స్, ఆయన యొక్క ఇంటెలిజెన్స్, నేను బాగా తెలివి కలవాన్ని, నేను బాగా తెలివివంతుని, నా అంత తెలివి కలవాడు ఎవడు లేడు అని చెప్పుకునేవాడు ఎప్పటికీ. సో అది ఆయన అలవాటు. ఎవరి యొక్క అలవాటు, సమ్మయ్య అలవాటు. సో కానీ he has stopped talking about it now. ఇప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాడా, మాట్లాడటం లేదు. ఆయనకున్న అలవాటు ఏంటి, నేనే బాగా తెలివి కలవాడిని, నేనే జ్ఞానం కలిగిన వాడిని, నేనే నాలెడ్జ్ కలిగిన వాడిని అని ప్రతి ఒక్కరికి చెప్పుకునేవాడు. అది ఆయన గతంలో ఉన్న అలవాటు. సో ప్రస్తుతం అలవాటు ఉందా, లేదు. ఎందుకు, సమ్మయ్యకు ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంది, ఆయనకి ఎంత ఇంటెలిజెన్స్ ఉందో తెలిసిపోయింది. సో కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాడు సమ్మయ్య, సో మాట్లాడడం లేదు. సో ఒకప్పుడు పాస్ట్లో హ్యాబిట్ ఉండి, అలవాటు ఉండి, ఇప్పుడు ఆ హ్యాబిట్ డిస్కంటిన్యూ చేసి, దట్ మీన్స్ మానేసి, సో ఆ అలవాటు గురించి చెప్పినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పాల్సి ఉంటుంది. he has stopped talking about it. సో తన ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు సమ్మయ్య మాట్లాడుతున్నాడా, మాట్లాడడం లేదు అంటేనే అది పాస్ట్ హ్యాబిట్ కింద మనము చూడవచ్చు అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మై ఫాదర్ యూజువల్లీ రెడ్ న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. సో మా డాడీకి అలవాటు ఉండే పొద్దున్న లేవగానే పేపర్ చదివే అలవాటు. సో మ్యాక్సిమం చాలా మందికి అలవాటు ఉంటుంది. కానీ ఇప్పుడు చదువుతున్నాడు చూద్దాం రండి. ఈజ్ నాట్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్ నౌ. ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నాడా మా ఫాదర్, లేదు, చదవట్లేదు. ఒకనొక టైంలో గతంలో ఆయనకి ఏ అలవాటు ఉండే, పొద్దున్న లేవగానే న్యూస్ పేపర్ చదవడం ఆయనకి అలవాటు ఉండే. సో రెడ్. సో ఇక్కడ మీకు చూస్తే ఇది రీడ్ అని చదువుతారు చాలా మంది. మై ఫాదర్ యూజువల్లీ రీడ్ అంటారు. సో యాక్చువల్గా ఇది V1 అయితే రీడ్ అయింది, V2 అయితే రెడ్, రైట్, READ రీడ్. దీన్నే రెడ్ అని కూడా చదువుతాం. V3 కూడా రెడ్డే. సో V3 కూడా సేమ్ ఇదే స్పెల్లింగ్ ఉంటుంది. సో 3 V1 V2 V3 సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, కానీ ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ ఉంటుంది. రీడ్, రెడ్, రైట్. సో మై ఫాదర్ యూజువల్లీ రెడ్ న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. మా డాడీకి గతంలో ఒక అలవాటు ఉండేది. సో పొద్దున్న లేవగానే పేపర్ చదివేవాడు, ఇప్పుడు చదవట్లేదు. ఆ హ్యాబిట్ ఇప్పుడు ఆయనకున్న న్యూస్ పేపర్ చదివే హ్యాబిట్ లేనేలేదు. సో ఈ విధంగా గతంలో ఒక అలవాటు ఉండి అది మానేసి ప్రస్తుతం ఆ అలవాటు గురించి మాట్లాడినప్పుడు సో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఆ అలవాట్లను చెప్పాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క యూజ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.